కూర్చొని పాడు, నిలబడి పాడతా, కూర్చొని పాడతా నాన్న. చక్కగా ఏ పాట అంటే ఆ పాటకు ఆడుతూ పాడుతూ చాలా చక్కగా దేదీప్యమానంగా జరుగుతూ ఉంది కార్యక్రమం. ఇంకా ఒకరిద్దరు కొంచెం నన్ను పిలిస్తే పోతా. ఓ నా స్థలం అది, ఓ నాన్న రెడ్ కార్పెట్ అంతా నాది, ఆక్రమించారు, వామ్మో కబ్జా చేశారు, నాదే స్థలం, ఇట్లా రెడ్ అమ్మ వామ్మో లే నా స్థలం పోతుంది అటు పోకపోతే. నాన్న ఫోన్ ఎందుకయ్యా? మేము రాగానే ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం తెలుసా, 11 వరకు ఒక్కళ్ళు కూడా ఫోన్ తీసుకోవద్దు. చూడండి ఇప్పుడు దాదాపు 100-200 మంది ఉన్నారు, ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉందా లేదా చూడండి. ఇప్పుడు వచ్చిన తెలియదు కాబట్టి అగ్రిమెంట్ సంగతి మన చైర్మన్ గారి ముందే రాసుకున్నాం అగ్రిమెంట్. నానా ఫోన్ లోపల పెట్టాలి. పద్దెనిమిది మెట్లకి చూడండి వేయించడానికి ఒక్కొక్క మెట్టుకి 25,000 చొప్పున విరాళం ఇచ్చినటువంటి దాతలకి అక్కడ పూజ చేస్తున్నారు, మెట్ల పూజ చేస్తున్నారు గురువు గారు. చూడండి కొత్తగా ఈ రోజేనంట, నిన్ననే వేయించారు. చూడండి సాక్షాత్తు శబరిమల తలపించేట్టుందా లేదా చెప్పండి, ఉందా? ఇరుముడు ఇయ్యొచ్చు, ఇబ్బంది లేదు, ఓకేనా? కాబట్టి అచ్చు కుదిరినట్టు అక్కడ గంటలు కూడా ఉన్నాయి, సేమ్ అక్కడ శబరిమలలో ఎలా ఉందో అలాగే తెచ్చి చాలా కష్టపడి మంచి ఆర్టిస్టులు పిలిపించి చేయించారట. చాలా చక్కగా ఉంది నాన్న. ఇక్కడ చేయడం నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను, ఈరోజు మీరు కూడా అదృష్టంగా భావిస్తున్నారు అనుకుంటాను, అవునా? కాబట్టి సంతోషం. మరి చైర్మన్ గారు అనౌన్స్ చేసినటువంటి ఒక 5 గంటల్లోనే 18 మంది కూడా ఒక్కొక్కరు 25,000 చొప్పున నేనిస్తాను వచ్చారట. వారికి అయ్యప్ప స్వామి కరుణాకటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమాలు ముందుకు వెళ్ళిపోదాం. చాలా చక్కగా మాతలు కూడా చాలా మంది వచ్చారు. అన్నయ్య స్వామి కూర్చోవాలన్నా నిలబడే ప్రయత్నం చేయకండి, కూర్చొని వీలైతే భజన చేయండి. వాళ్ళెవరు పైన ఉన్నారా? రావాలి, దిగాలనా? కాబట్టి ఇప్పుడే వివిధ గ్రామాల నుంచి వచ్చిన స్వాములకి స్వాగతం పలుకుతూ మరి కార్యక్రమంలో ముందుకెళ్ళిపోదాం. మరి సకల దేవుళ్ళు ఒక్కొక్కరుగా ఆహ్వానిస్తున్నాం. దాదాపుగా అందరినీ మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మరొకసారి అయ్యప్ప స్వామి యొక్క నామ సంకీర్తన మొదలుపెట్టే ముందు శ్రీకృష్ణ పరమాత్ముడిని ఒక్కసారి పిలుదామా? నల్లని వాడు నామాలు గల్లవాడు. మనలో కూడా కనిపిస్తున్నారు, ఒకళ్ళు 2 3 4 ఉన్నారు, ఓకేనా?